తిరుపతి వాసిగా తిరుపతిలో పుట్టడం నిజంగా నా అదృష్టం. ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ మా తాతలు నాన్నలు అందరూ ఆ స్వామి దయ వల్ల ఈ రోజుకి మేము పచ్చగా లక్షణంగా ఉన్నామంటే ఆ స్వామి కారణం. ముందుగా ఆ స్వామి కీర్తన అన్నిటికంటే స్వామికి ఇష్టమైంది ఏమంటే ఆయన గురించి పాడే పాటలు. ఈరోజు అన్నమయ్య పాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ తెలుసు. స్వామికి ఎక్కడున్న స్వామి ఒక పాట పాడితే ఆయన ఆ పాట దగ్గరకు వచ్చేస్తాడని ఒక నానుడి కూడా ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామిని నిలయమైన తిరుపతిది. ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు, అంటే మనిషి వల్ల కాలేని భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేది గోవింద అనే నామం. గోవింద అనే నామం ఏ మనిషికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కొండంత కోరికలు తెచ్చే మా స్వామి వెంకటేశ్వర స్వామి. తెలుగు రాష్ట్రాలు కాదు, తమిళనాడు కాదు, ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి నామము ఆయన పాటను పాడని వాళ్ళు లేరు. అటువంటి పవిత్రమైన ఈ పాటను ఈరోజు తమిళనాడులో ఒక సినిమా వాళ్ళు ఆ సినిమా పేరు చెప్పాలి కూడా నాకు చాలా బాధగా ఉంది. డిడి నెక్స్ట్ లెవెల్ అంట. వాళ్ళు మా పాట ఇటువంటి పవిత్రమైన 12వ శతాబ్దం నుంచి ఉంది ఈ పాట. స్వామివారికి అత్యంత ఇష్టమైన పాట. భక్తులు ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలు కూడా పాడే పాట ఇది. అటువంటి పాటను ఒక క్లబ్ డ్యాన్స్గా, ఒక డిస్కోటెక్లో పెట్టే పాటలాగా పెట్టి మా స్వామి పాటలు అక్కడ అలా పాడడము నిజంగా చాలా దారుణం. ఇది మేము ఎట్టి పరిస్థితిలో సహించలేము. ఎందుకంటే ఆ పాట చూసినప్పటి నుంచి కడుపులో ఒక విధమైన మంట. ఎందుకంటే మేము తిరుపతి వాసులం. ఆ స్వామి విలువ అంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, కానీ మేము నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం. ఇంతకుముందు శ్రావణ భార్గవ్ అనే సింగర్ కూడా అన్నమయ్య పాటల్ని పరిపరి అని చెప్పి వీడియోలు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నించింది. ఆ రోజు కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించి ఆమె కంప్లైంట్ పెట్టి సాయంత్రానికి ఆమె ఆ పాట తీసిన తర్వాత మేము నిద్రపోలేదు. ఇప్పుడు రేపు రిలీజ్ అని సినిమా చెప్తున్నారు. ఆల్రెడీ ఇది ఇష్యూ మీద స్టార్ట్ అయింది. కొంతమంది మిత్రులు ఆల్రెడీ చెప్పారు, ఇది తప్పు అని చెప్పారు. ఆల్రెడీ పళనిస్వామి సీఎం కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎవరు ఏమీ ఆపలేరు. ఈ లోపల ఖచ్చితంగా దాన్ని ఆపాలి మేము. ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కాకూడదు. తెలుగులో ఉంటే కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా మేమైతే ఒప్పుకోము. తిరుపతిలో కానీ ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మా స్వామి పాటని కించపరుస్తూ అంత ధైర్యం ఉంటే మీకు ఆ పని చేస్తారు. తమిళనాడులో నిజంగా ఏదో జరుగుతోంది, మాకు తెలియని ఏదో జరుగుతుంది అక్కడ. అయ్యా స్టాలిన్ గారు, ముందు మీకు నమస్కారాలు పెట్టి చెప్తున్నాము. తమిళనాడు నుంచి అత్యధిక భక్తులు నడుచుకొని వస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు మా వెంకటేశ్వర స్వామి కోసమని మొక్కుకొని నడుచుకొని వస్తారు. 100 కిలోమీటర్లు నడుస్తారు పాపం, చెప్పులు లేకుండా. వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తిరుపతిలో దారిలో ప్రసాదాలు ఇస్తుంటాము. తమిళనాడులో వెంకటేశ్వర భక్తులు అత్యధికులు ఉన్నారు. అది మీకు అర్థం కాలేదా? మీకు తెలియదా? ఒక సినిమా కోసమని ఇంత దరిద్రమైన పనులు చేస్తారా? తీయండి, స్వామి మహిమ గురించి తీయండి, కృష్ణుడి గురించి తీయండి, రాముడి గురించి తీయండి. ఏ సినిమాని మీకు నిరాశపరిచిందా ఇంతవరకు? పనికి మాలిన ఆయన ఆర్య గారు దానికి ప్రొడ్యూసర్ అంట. ఆ సినిమాకి ఆర్య గారు మీరంటే ఒక విలువ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఒక విలువ ఉంది. ఈ సినిమా ద్వారా మీ విలువ మొత్తం పోతుంది. ఖచ్చితంగా మీరు దీనికి ఎట్టి పరిస్థితిలో ఈ పాటను తీయాల్సిందే. ఆయన హీరో సంతానం మాట్లాడతాడు. ఆయన సెన్సార్ ఉంది. అన్నిటికంటే మించి భగవంతుడు భక్తులు ఉన్నారు. ఇలా దారిన పోయేవాళ్ళు కాదు, భక్తులు. వెంకటేశం భక్తులం మేము. దారిన పోయే వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోమంటారా? వెంకటేశం భక్తులు. వెంకటేశం గురించి ఒక్క మాట మాట్లాడితే చరిత్ర చెప్తారు ఏమైంది అందరికీ.
కోట్ల మంది వస్తున్నారు మా స్వామి వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి పాటను మీరు ఇలా కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? సినిమా వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నాం, సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్థ లాభాల కోసం ఏదో ఒక ఇది చేయడం. మన సంస్కృతి మీకు తెలీదా? సంస్కారం లేదా మీకు? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ మాట్లాడాలి దీని మీద. అందరూ ఖచ్చితంగా మాట్లాడడం కాదు, మెట్టుతో కూడా ఒకరిని. ఏం తమాషాలు పడుతున్నారా? వెంకటేశం పాట అయ్యేది, మా వెంకటేశం పాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. కడుపు మండి చేతులు పైకెత్తి పాడతారు ఆ పాట. కష్టాల్లో నిండా మునిగిపోయిన వాళ్ళు పాడే పాటలు అవి. అటువంటి పాటను మీరు తీసుకొచ్చి డిస్కో డ్యాన్స్ చేస్తారా? పైపెచ్చు మీరు దాన్ని హై లెవెల్లో మాట్లాడతారు కూర్చొని. రండి, మీకు దమ్ముంటే తిరుపతిలో అడుగు పెట్టిస్తాం, రండి చూద్దాం మీరు. ఇది చాలా తప్పు. ఇమ్మీడియట్గా అన్ని రాష్ట్రాల అందరూ ప్రజాపతులు కూటమి అందరూ రాజకీయాలకు అతీతంగా దీని మీద పోరాడు. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి పాట ఇది. వెంకటేశ్వర స్వామి పాటను ఇంకొకసారి ఇలా ఎవరైనా చేస్తే అసలు టీటీడీ ఏం చేస్తారో అర్థం కావట్లేదు మాకు. ఈవో గారు, చైర్మన్ గారు, ఈ పాట వచ్చినప్పుడు మీకు తెలీదా? దీన్ని ఆపాలని తెలీదా మనకు? లక్షల మంది మనోభావాలు అయ్యేది, వేల మంది, కోట్ల మంది మనోభావాలు. చెప్పమనండి, ఎవరైనా భక్తుల్ని ఈ పాట పెట్టండి నేను చెప్పమని చూద్దాం. తమిళనాడులో వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక అమితమైన భక్తి ఉంది. మా స్వామి గోపురాలు, గుడుల మీదంతా తమిళ్తోనే రాసుంటారంతా. ఆయన పాటలు కూడా, స్తోత్రాలు కూడా తమిళ్లో ఉంటాయి. మేము ఏం చేయబోతున్నామంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పాట ఎత్తకపోతే ఎంతవరకైనా పోరాడతాము, ఎంతవరకైనా నిలబడతాము. తిరుపతికి వాళ్ళు ఎవరిని రానేము, తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఆడనేము. తెలుగే కాదు, మొత్తం ఇండియాలో ఎక్కడ ఆడకూడదు. హిందువులందరూ ఒకటి కావాలా? ఏం చేస్తారు? చాగంటి గారు ఆయన ఉంటారు కదా, ఇంత మాట్లాడేవాళ్ళు. మేం కాదు, మీరంతా మాట్లాడండి. ఇది నాకు ఆవేదన. నాకు అది చూసినప్పటి నుంచి ఒక ఆవేదన వస్తుంది నాకు. ఆ పాట ఎటువంటి పాట అది? పండగకు వస్తే పామరుడు కూడా వింటే ఆ పాట అంతా ఆనందపడతాడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఎటువంటి పాట అది? దాన్ని తీసుకొచ్చే ఇంత ఘోరంగా పాడతారా? ఇంత ఘోరంగా పెడతారా? అడిగేవాళ్ళు లేరా? ఇది చాలా తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండించడం కాదు, మేము ఎంతకైనా తెగిస్తాం. మళ్ళీ చెప్తాను, ఎంతకైనా తెగిస్తాం. ఏ పాట రిలీజ్ చేస్తాం? మాకు తెలిసింది మొన్న చూసాం మేము వీడియోల్లో. మేము చూసిన తర్వాత మేము స్పందిస్తాం. అది మేము అంత డెప్త్గా ప్రతి సినిమాకి వెళ్ళి ఏం పెడుతున్నారో చూసేంత మాకైతే అంత లేదు. ఇది ఏమంటే మేము చూసాము, మా మనసు బాధ అయింది. తిరుపతి వాసిగా, వెంకటేశ్వర భక్తులుగా నేను వచ్చాను. పట్టించుకోవాలని లేదండి. ఇలాంటివి వస్తే వెంటనే స్పందించమంటాం, వెంటనే స్పందించాలా. తెలిసిన వెంటనే, ఇప్పుడు వచ్చింది కదా న్యూస్, తెలిసిన వెంటనే స్పందించాలని చెప్తున్నాం. ఎలా స్పందించాలా కదండి. ఇప్పుడు ఇటువంటి పాట ఉండడం ముందు ఏ హిందూ అని ఒప్పుకుంటారా? హిందువు కాదు, భక్తులు వాళ్ళు ఒప్పుకుంటారా? మా వెంకటేశ్వర స్వామి పాట మేము నిత్యం భక్తిగా పలిచే పాట. సుప్రభాతం, రేపు సుప్రభాతం కూడా పెడతారండి సార్. వాళ్ళు ఎలా ఫీల్ అయినా, సెన్సార్ బోర్డులు ఎన్ని చెప్పినా భక్తుల మనోభావాలు ఉంటాయి. భక్తుల మనోభావాల మీద ఆడితే ఎట్టి పరిస్థితులు ఎవరు ఒప్పుకోరు. సామాన్య భక్తుల మనోభావాల మీద ఎట్టి పరిస్థితులు రాకూడదు. మాకు అనిపించినప్పుడు మేము చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఇది చాలా తప్పు ఇది. ఎందుకంటే మేము సుప్రభాతం, స్వామి విష్ణు సహస్రనామం ఉంది, రేపు విష్ణు సహస్రనామం పెడతారు డ్యాన్స్గా. ఒప్పుకోమంటారా? సుప్రభాతము, విష్ణు సహస్రనామం కూడా పెడతారు రేపు వదిలేస్తే. సార్ ఆ టైంలో మీడియా లేదు. ఈరోజు మీడియా మిత్రులు మీరు ఉన్నారు, ఏదైనా వెంటనే మీరు స్ప్రెడ్ చేయక చెప్పగలుగుతారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో రిలీజ్ చేస్తే మీ డిమాండ్ ఎలా ఉండబోతుంది? సినిమా ప్రదర్శన అడ్డుకుంటాం? ప్రదర్శన కాదు, సినిమా రిలీజ్ కానివ్వము. మేమందరూ రోడ్డు మీద ఖచ్చితంగా అడ్డుకుంటాం. థియేటర్ కాడ వెళ్ళి అడ్డుకుంటాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం.